సెన్సస్ అంటే జనాభా లెక్కలు. జనాభా లెక్కలు అంటే మన దేశంలో ఉన్న ప్రజలందరినీ లెక్కించడం. కేవలం సంఖ్యను లెక్కించడమే కాకుండా ప్రజల వయసు, చదువు, ఉద్యోగం, ఇంట్లో ఉండే సౌకర్యాలు మరియు ఇతర వివరాలను సేకరిస్తారు. సాధారణంగా మన దేశంలో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. చివరిగా 2011లో జరిగింది. అయితే మళ్ళీ 2021లో జనాభా లెక్కలు జరగాలి. కానీ కరోనా వైరస్ వల్ల ఆగిపోయింది. 2021లో జనాభా లెక్కలు జరగకపోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ మొదలయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వాలు 2011 నాటి జనాభా లెక్కల ప్రకారమే రేషన్ కార్డులు ఇస్తుంది. 2011తో పోలిస్తే ఇప్పటికి జనాభా చాలా పెరిగింది. తాజా లెక్కలు లేకపోవడం వల్ల దేశవ్యాప్తంగా సుమారు 10 నుండి 12 కోట్ల మంది అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు రావడం లేదు. ప్రభుత్వం ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇవ్వాలి, ఎక్కడ ఎన్ని స్కూళ్లు కట్టాలి, ఎక్కడ హాస్పిటల్స్ అవసరం అనేది జనాభా లెక్కల ఆధారంగానే నిర్ణయిస్తాయి. పాత లెక్కల ప్రకారం నిధులు కేటాయిస్తే ప్రస్తుతం జనాభా పెరిగిన ఊళ్లకు తక్కువ నిధులు అందుతాయి. దీనివల్ల డ్రైనేజీ, త్రాగునీరు వంటి కనీస సదుపాయాల్లో కొరత ఏర్పడుతుంది. జనాభా పెరిగిన ప్రాంతాల్లో ఎంపీ సీట్లను పెంచాలి. అందుకే ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా జనాభా లెక్కలు జరగాలి. లేకపోతే మన దేశం ఇంకా డెవలప్ అవ్వదు. అయితే 2011లో జనాభా లెక్కలు జరిపిన తర్వాత ఏం తెలిసింది? మన దేశంలో జనాభా పెరుగుతుందని అందరికీ తెలుసు. ఈ జనాభా లెక్కల వల్లే మన దేశంలో జనాభా పెరుగుతుందని అందరికీ తెలుస్తుంది. 2001లో ప్రతి 1000 మంది అబ్బాయిలకు 933 మంది అమ్మాయిలు మాత్రమే ఉండేవారు. అయితే 2011 నాటికి 943 మంది అమ్మాయిలు ఉంటున్నారని తెలిసింది. 2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలో దాదాపు 50% ఇళ్లలో టాయిలెట్స్ లేవు. కోట్లాది మంది ప్రజలు ఇప్పటికీ బయటికే వెళ్తున్నారు. చాలా ఇళ్లలో కనీసం మంచినీటి సౌకర్యం కూడా లేదు. గ్యాస్ కనెక్షన్ కూడా లేదు. ఈ డేటాని చూసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం 2014లో స్వచ్ఛ భారత్ మిషన్ ను ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి టాయిలెట్ కట్టించివ్వడం లక్ష్యంగా పెట్టుకుంది. జనాభా లెక్కల వల్ల ఏ ఊర్లో, ఏ జిల్లాలో పరిస్థితి దారుణంగా ఉందో ప్రభుత్వానికి స్పష్టంగా అర్థమైంది. దానివల్ల ఈ రోజు కొన్ని కోట్ల టాయిలెట్స్ నిర్మించబడ్డాయి. కేవలం టాయిలెట్స్ మాత్రమే కాదు, ప్రజలు ఎలాంటి ఇళ్లలో ఉంటున్నారో కూడా జనాభా లెక్కలు చెప్పింది. చాలా మంది పూరిపాకల్లో సరైన పైకప్పు లేని ఇళ్లలో ఉంటున్నారని తెలిసింది. దీని ఆధారంగానే ప్రధానమంత్రి ఆవాస్ యోజన వంటి పథకాలు వచ్చాయి. పేదవారికి పక్కా ఇల్లు కట్టించివ్వాలనే నిర్ణయాన్ని 2011 జనాభా లెక్కల ఆధారంగానే తీసుకున్నారు. ఎంతమంది మహిళలు కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నారో తెలిసాకే ఉజ్వల యోజన పథకాన్ని తీసుకొచ్చారు. ఏ ఇళ్లకు కరెంటు లేదో లెక్కలు తేల్చాకే ప్రతి ఇంటికి విద్యుత్ ఇచ్చే పథకాలు మొదలయ్యాయి. కాబట్టి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు జరపడం వలన ఇలాంటి విషయాలు తెలుస్తాయి. మన దేశంలో జనాభా లెక్కలు అనేది నిన్న మొన్న మొదలైంది కాదు. 1872 నుండి జనాభా లెక్కలు జరుగుతుంది. కానీ స్వతంత్రానికి ముందు జరిగిన లెక్కలకి ఇప్పుడు జరుగుతున్న లెక్కలకి చాలా తేడా ఉంది. బ్రిటిష్ కాలంలో ప్రజల్ని లెక్క పెట్టేటప్పుడు ఎవరు ఏ కులం, ఏ మతం, ఎక్కడెక్కడ గొడవలు జరిగే అవకాశం ఉంది అనే దానిపై ఎక్కువ దృష్టి పెట్టేవారు. బ్రిటిషర్ల ఉద్దేశం ఏంటంటే ప్రజల మధ్య ఉన్న తేడాలను తెలుసుకొని వారిని విడదీసి పాలించడం. అప్పట్లో డేటా సేకరణ చాలా నెమ్మదిగా జరిగేది మరియు కేవలం పన్నులు వసూలు చేయడానికి, సైన్యాన్ని సిద్ధం చేసుకోవడానికి ఈ జనాభా లెక్కలు వాడేవారు. కానీ 1947 తర్వాత మన దేశానికి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత తొలిసారిగా 1951లో జనాభా లెక్కలు జరిగాయి. జనాభా లెక్కలు అంటే మనుషుల్ని విడదీయడం కాదు, మనుషులకు ఏం కావాలో తెలుసుకోవడం. అప్పట్లో పెన్, పేపర్ పట్టుకొని ఇంటింటికి తిరిగి వివరాలను రాసుకునేవారు. కానీ 2026లో జరిగిన జనాభా లెక్కలు డిజిటల్ గా జరిగాయి. అంటే మీ ఫోన్ లోనే మీ వివరాలు నమోదు చేసుకునే అవకాశం వచ్చింది. దీనివల్ల రిజల్ట్స్ చాలా వేగంగా వస్తాయి. జనాభా లెక్కలను ఎందుకు నిర్వహిస్తారు? జనాభా లెక్కలను ప్రధానంగా 3 కారణాల కోసం నిర్వహిస్తారు. మన దేశంలో ప్రజల వయసు, జెండర్, విద్య, వృత్తి, మతం మరియు వారి నివసించే ప్రాంతాల గురించి ఖచ్చితమైన సమాచారం సేకరించడానికి. మన దేశంలో సెన్సెక్స్ యాక్ట్ 1948 ప్రకారం ప్రతి 10 ఏళ్లకు ఒకసారి ఈ జనాభా లెక్కలు నిర్వహించాలి. జనాభా లెక్కల ఆధారంగానే ప్రతి రాష్ట్రానికి పార్లమెంట్ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సీట్లను నిర్ణయిస్తారు. అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ జనాభా ఉంటే ఆ రాష్ట్రానికి ఎక్కువ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను కేటాయిస్తారు. తక్కువ జనాభా ఉంటే తక్కువ ఎంపీ, ఎమ్మెల్యే సీట్లను కేటాయిస్తారు. జనాభా లెక్కలు ఎందుకు అంత ముఖ్యం? ప్రభుత్వం బడ్జెట్ ఎలా పంపిణీ చేయాలనేది జనాభా లెక్కలపైనే ఆధారపడి ఉంటుంది. ఏ రాష్ట్రానికి ఎన్ని నిధులు ఇవ్వాలి, ఏ జిల్లాలో ఎక్కువ స్కూళ్లు లేదా హాస్పిటల్స్ అవసరం, ఎక్కడ రోడ్లు వేయాలి, ఈ నిర్ణయాలన్నీ జనాభా లెక్కల ఆధారంగానే తీసుకుంటారు. ఎంతమందికి పక్కా ఇల్లు లేవని తెలిస్తేనే ఆవాస్ యోజన అమలు చేయగలరు. ఎంతమందికి గ్యాస్ లేదని తెలిస్తే
తెలిస్తేనే ఉజ్వల యోజన ప్లాన్ చేయగలరు. నిజమైన లబ్ధిదారులను గుర్తించి వారికి నేరుగా సాయం అందించడానికి జనాభా లెక్కలు చాలా అవసరం. ప్రభుత్వమే కాకుండా ప్రైవేట్ కంపెనీలు కూడా ఈ జనాభా లెక్కల డేటాని వాడుకుంటాయి. ఏ ప్రాంతంలో ప్రజలు డబ్బులను ఎక్కువగా ఖర్చు పెడతారు, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కడ ఎక్కువగా ఉన్నారు, ఈ వివరాలను బట్టి కంపెనీలు తమ ఫ్యాక్టరీలను లేదా స్టోర్లను ఏర్పాటు చేస్తాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో ఉండే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. మన దేశంలో జనాభా లెక్కలు అనేది ఒకేసారి జరిగిపోయే ప్రక్రియ కాదు. జనాభా లెక్కలు అనేది చాలా పెద్ద పని కాబట్టి ప్రభుత్వం దీనిని 2 దశల్లో నిర్వహిస్తుంది. ఫేజ్ 1 ఈ దశలో మన దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఇళ్లను గుర్తిస్తారు. మనుషులను లెక్కించే ముందు వారు ఎక్కడ నివసిస్తున్నారో తెలుసుకోవడం ముఖ్యం. సాధారణంగా జనాభా లెక్కలకు 1 సంవత్సరం ముందే ఈ ప్రక్రియ మొదలవుతుంది. అంటే మన దేశంలో ప్రతిసారి ఏప్రిల్ నుండి సెప్టెంబర్ మధ్య ఈ ఫేజ్ 1 ప్రక్రియ జరుగుతుంది. ఈ ఫేజ్ లో అధికారులు ప్రతి ఇంటికి వచ్చి ఆ ఇంటికి ఒక నంబర్ ఇస్తారు. ఆ తర్వాత ఆ ఇల్లు ఏ రకమైనది, పక్కా ఇల్లా లేదా పూరిపాక, ఇంట్లో ఎన్ని గదులు ఉన్నాయి, తాగునీటి సౌకర్యం ఉందా, మరియు మరుగుదొడ్డి సౌకర్యాలు ఉన్నాయా లేవా, వంటకు ఏ రకమైన గ్యాస్ యూజ్ చేస్తున్నారు, ఇంట్లో టీవీ, ఇంటర్నెట్, వాహనాలు వంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా అనేది ఈ ఫేజ్ లో అడిగి తెలుసుకుంటారు. ఫేజ్ 2 ఈ రెండో దశలో అసలైన జనాభా లెక్కల సేకరణ జరుగుతుంది. అంటే దేశంలోని ప్రతి వ్యక్తి వివరాలను సేకరిస్తారు. ఇది ఎప్పుడు జరుగుతుందంటే సాధారణంగా ఫిబ్రవరి నెలలో, అంటే ఫిబ్రవరి 9 నుండి 28 వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. అంటే జనాభా లెక్కల ప్రక్రియలో అధికారులు మీ ఇంటికి వచ్చి సుమారు 33 ప్రశ్నలు వేస్తారు. ప్రతి ప్రశ్నకి మీరు నిజమైన సమాధానం చెప్పాలి. అంటే మీ పేరు, వయసు, జెండర్ మరియు పుట్టిన తేదీ అడిగి తెలుసుకుంటారు. అలానే పెళ్ళయిందా లేదా, మతం మరియు కులం వివరాలు కూడా అడుగుతారు. ఇంట్లో నివసిస్తున్న వారు ఎంతవరకు చదువుకున్నారు మరియు ఏం పని చేస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అనేది కూడా అడుగుతారు. జనాభా లెక్కలు చేసేటప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2 పద్ధతులు పాటిస్తారు. మొదటిది డీఫాక్టో మెథడ్. అధికారులు వచ్చే సమయానికి ఆ వ్యక్తి ఎక్కడ ఉంటే అక్కడే లెక్కించడం. అంటే మీరు ప్రయాణంలో ఉన్నా, వేరే ఊర్లో ఉన్నా అక్కడే మిమ్మల్ని లెక్కిస్తారు. రెండోది డి జురే మెథడ్. ఆ వ్యక్తి యొక్క పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ ఉందో అక్కడ మాత్రమే లెక్కించడం. మన దేశంలో ఈ రెండో పద్ధతిని ఎక్కువగా పాటిస్తాం. చాలా మందికి ఉండే భయం ఏంటంటే నా ఇన్ఫర్మేషన్ సేఫ్ గా ఉంటుందా ఉండదా అని. చాలా మంది ఈ భయంతో తప్పుడు సమాచారం ఇస్తారు. సెన్సస్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1948 ప్రకారం మీ వివరాలకు పూర్తి రక్షణ కల్పిస్తుంది. మీరిచ్చే ఖచ్చితమైన సమాచారమే మన దేశానికి మెరుగైన హాస్పిటల్స్, స్కూల్స్ మరియు సంక్షేమ పథకాలను తీసుకొస్తుంది. అధికారులు మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగినప్పుడు మీరు చెప్పను అని నిరాకరిస్తే కుదరదు. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితమైన వివరాలను అధికారులకు అందించాలి. వివరాలు చెప్పడానికి నిరాకరించిన వారికి ప్రభుత్వం జరిమానా కూడా విధించవచ్చు. చట్టం ప్రకారం జరిమానాతో పాటు కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంది. మన దేశం మొత్తం మీద 140 కోట్ల మంది వివరాలు సేకరించడం అంటే అది కంప్యూటర్లు చేసే పని కాదు. దీని వెనక లక్షలాది మంది సామాన్య వ్యక్తుల కష్టం ఉంది. వారిని ఎన్యూమరేటర్స్ అని అంటారు. దేశవ్యాప్తంగా జనాభా లెక్కల్లో అత్యధికంగా పాల్గొనేది గవర్నమెంట్ టీచర్లే. వీరితో పాటు రెవెన్యూ శాఖ, మున్సిపల్ ఆఫీసర్స్, ఇతర ప్రభుత్వ విభాగాల్లో పనిచేసే క్లర్క్లు, అటెండర్లు వీరందరికీ ఈ డ్యూటీ వేస్తారు. ఒక ఎన్యూమరేటర్ మీ ఇంటికి వచ్చే ముందు వారికి కఠినమైన శిక్షణ ఇస్తారు. అంటే ప్రశ్నలు ఎలా అడగాలి, డేటాను ట్యాబ్ లో ఎలా ఎంటర్ చేయాలి, ప్రజలు భయపడితే వారికి ఎలా నచ్చజెప్పాలి అనే విషయాలను ఈ ఎన్యూమరేటర్స్ కి నేర్పిస్తారు. జనాభా లెక్కలు అనేవి కేవలం మన దేశంలో మాత్రమే జరగవు, ప్రతి దేశంలో కూడా జరుగుతాయి. అమెరికాలో కూడా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కలు జరుగుతాయి. చైనా కూడా ప్రతి 10 ఏళ్లకు ఒకసారి జనాభా లెక్కల్ని నిర్వహిస్తుంది.